శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈరోజు ఉపమా రామకృష్ణస్య శ్రీరామకృష్ణుల యొక్క ఉపమానాలను మనం అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు అంశం పాండిత్యం వలన ఏం లాభం. ఇవి శ్రీరామకృష్ణుని మాటలు అన్నమాట. చాలాసార్లు అనేవారు. మీరు కథామృతం ఎవరైతే చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది. పాండిత్యం వల్ల ఏం లాభం, ఈ మాట చాలాసార్లు శ్రీరామకృష్ణులు అనేవారు అన్నమాట. మనకు అంటే శ్రీరామకృష్ణులకు ముందే మన శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో, మన మూల గ్రంథాలైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ మాట ఉంది. మనకు ముండకోపనిషత్తులో ఉంటుందన్నమాట. ద్వే విద్యే వేదితవ్యే పరా అపరాచ. అంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన జ్ఞానాలు రెండు ఉన్నాయి. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. అపరావిద్య అంటే ఏమిటంటే అక్కడ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, తర్వాత వేదాంగాలు 6, శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, జ్యోతిషం అండ్ ఛందస్సు, వీటిని వేదాంగాలు అంటారు. అంటే ఇవన్నీ కూడా వేదాలను అధ్యయనం చేయడానికి వేదాంగాలు కూడా చదవాలన్నమాట. ఇవన్నీ చదివితేనే వేదాలు అర్థమవుతాయి. సో ఇదంతా ఎటువంటి వాటిలో ఆర్డినరీ నాలెడ్జ్ అని చెప్తున్నారు. మనకి ఏవైతే మూల గ్రంథాలో మన సంస్కృతికి అవి సాధారణమైన జ్ఞానం అని చెప్తున్నారు మన గ్రంథాల్లో. చూడండి, మరి పరావిద్య ఏంటి అంటే తదక్షరం అధిగమ్యతే. దేని ద్వారా అయితే నశించని వస్తువుని మన అనుభూతి చెందుతామో అది అసలైన విద్య, అది పరావిద్య. చూడండి ఈ డిఫరెన్స్. ఏది ఎక్కడ ప్రపంచంలో ఏ శాస్త్రము కూడా, శాస్త్రాలు సెకండరీ, కానీ దానికన్నా గొప్పది ఏంటనమాట అనుభూతి. సో ఈ మాటలు శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ మాటలు మనకు ఉపనిషత్తుల నుంచి వచ్చింది. సో వేదాలు, ఉపనిషత్తులు, ఈ చదవడం ఇదంతా కూడా సెకండరీ నాలెడ్జ్. దాన్ని అనుభూతి చెందడం అన్నది మనకు ముఖ్యమైనది అని చెప్పి మనకు ఇక్కడ ఉపనిషత్తులో కూడా చెప్తారు. అలాగే గీతలో కూడా చూడండి, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే వేదాలు కూడా త్రిగుణాత్మికమైనటువంటి విషయాల గురించి చెప్తాయి. అంటే త్రిగుణాత్మిక ప్రకృతి దీని గురించే చెప్తాయి. కాబట్టి నీవేం కావాలి, నిస్త్రైగుణ్యో అంటే నువ్వు త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలి. అంటే ఒక దేహాతీతమైనటువంటి ఒక వస్తువును నువ్వు అనుభూతి చెందగలగాలి, అది గొప్పది అని మనకు భగవద్గీతలో కూడా చెప్తారనమాట. ఇక శంకరాచార్యులు వారు చాలాసార్లు చెప్తారు. ఆయన వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, అంటే బాగా మంచి మంచి మాటలతో, పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలతో అలాగ ఉపన్యాసాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు భుక్తినిస్తాయి. 4 డబ్బులు ఇస్తారు అందరూ మీకు, కానీ ముక్తికి మాత్రం పనిచేయవు. వైదుష్యం విదుషాం తద్వద్ భుక్తయే నతు ముక్తయే అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్తారు. అలాగే భజగోవింద స్తోత్రంలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం. ఈ శబ్దజాలం అంటే ఇది అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మనం ఉపన్యాసాలను ఇవన్నీ కూడా మహా అరణ్యం, ఒక అరణ్యం లాంటిది అనమాట. అది చిత్తభ్రమణ కారణం. ఏం చేస్తుంది, మీకు మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, కన్ఫ్యూజన్ చేస్తుంది. వీళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు. మొత్తం 10 రకాల పుస్తకాలు చదివిస్తే ఏం అర్థం కాదు మనకి అక్కడ. సో ఇది కూడా మనకు గొప్ప మహాత్ములు అందరూ కూడా మనల్ని ముందుగానే హెచ్చరించారనమాట. ఇక శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో అన్ని విషయాల గురించి తెలుసుకోవడం అజ్ఞానం అంటారు. చాలా డైరెక్ట్గా, అంటే అది ఇది దీని గురించి దాని గురించి బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చదివేశారు మీరు, అది ఇంకా అజ్ఞానమే అని చెప్తారు. కేవలం ఒక్కటే ఉంది ప్రపంచం వెనుక అని తెలుసుకోవడం జ్ఞానం అంటారు. అయితే జ్ఞానం ఎవరికి ఉందో వాళ్ళకి అజ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానానికి అజ్ఞానానికి ఇంకా పైకి వెళ్ళాలి, అప్పుడే భగవంతుని యొక్క మనకు అనుభూతి కలుగుతుందని చెప్తారు. దీనికి ఉదాహరణగా ఒకసారి లక్ష్మణస్వామి అన్నగారితో అంటున్నారు శ్రీరామునితో, వశిష్ఠుడు అంతటి మహాజ్ఞాని కదా, ఆయన కూడా పుత్రశోకంతో ఏడుస్తున్నాడు ఏమిటి అని చెప్పి. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ అజ్ఞానం కూడా ఉంటుంది. అంటే జ్ఞానంతో అజ్ఞానం అనే ముళ్ళుని తొలగించుకోవాలి. ఒక ముళ్ళు గుచ్చుకుంది మనకు, అజ్ఞానం అనే ముళ్ళు, దాన్ని తొలగించాలంటే జ్ఞానం కావాలి. అంటే భగవంతుడు ఉన్నది ఒక్కటే అని తెలుసుకుంటే అజ్ఞానం అనేది పోతుంది. కానీ నీకు అనుభూతి, ఈయన ఇదొకటి ఎక్స్ట్రా చెప్తారనమాట, నీకు అనుభూతి, దాన్నే శ్రీరామకృష్ణులు ఏమంటారు, విజ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే భగవంతుడు ఉన్నాడు అని అనుభూతి చెందడం, అది వేరే విషయం. చూడండి, పాల గురించి వినడం ఒకటి,
పాల గురించి విశ్లేషించి తెలుసుకోవడం ఒకటి, పాలను తాగడం ఒకటి. ఇది ఎప్పుడు శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. చైతన్య మహాప్రభు దక్షిణ దేశంలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒక చోట గీతా ప్రవచనం జరుగుతూ ఉంటే ఒక ఆయన కూర్చుని, ఒక పల్లెటూరు ఆయన కూర్చుని ఒకటే ఏడుస్తున్నాడు. అంటే ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ అంటే భగవద్గీత గురించి చెప్తున్నారు, నీకు అంత అర్థమవుతుందా అంటే నాకు ఒక్కడు కూడా ఏం అర్థం కాలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే వాళ్ళు గీతను బోధిస్తూ ఉంటే నాకు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆ రథంలో కూర్చొని అర్జునుడికి బోధిస్తున్నాడు, కళ్ళతో చూస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ కేవలం దీని ద్వారా తెలివితేటల ద్వారా మన జీవితంలో అసలైన విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకోలేం. హృదయం స్పందించాలి. ఆ స్పందనే లేకపోతే మనకు భగవద్ అనుభూతి కలగదు. అతనికి ఏం తెలీదు, ఒక పామరుడు, అక్షరజ్ఞానం లేదు, కానీ భగవంతుని మీద విశ్వాసం, ఆ విశ్వాసంతో ఆ గీత చెప్తుంటే ఆయనకు అదే గుర్తుకొస్తుంది అనమాట నిజంగా. సో ఇది మనకు జీవితంలో కావాల్సింది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు చెప్తారు. శ్రీరామకృష్ణుల దగ్గరకు ఆ రోజుల్లో చాలామంది పండితులు, అప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా వస్తూ ఉండేవారు. ఈయన కూడా వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉండేవారు. వెళ్తూ ఉంటే అందులో కానీ ఎప్పుడూ ఈయన ఎవరికైతే అహంకారం ఉందో, పాండిత్య అహంకారం ఉందో వాళ్ళను ఇష్టపడేవారు కాదు శ్రీరామకృష్ణులు. అంటే పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వివేక వైరాగ్యాలు కూడా ఉండకపోతే ఆ పాండిత్యం వల్ల ఏమీ లాభం లేదనేవారు. కేశవచంద్రసేన్ ఉన్నారు కదా, బ్రహ్మ సమాజం, ఆయన యొక్క ఆ రోజులు ఉపన్యాసాలు కొన్ని వందల మంది వచ్చి వింటూ ఉండేవారు. అంటే చాలా మంచి పేరు ఉండేదన్నమాట. అప్పుడు ఈయన వెళ్ళి అసలు ఈ కేశవ్కి వివేక వైరాగ్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి ఆయన ఒకసారి చూడడానికి వెళ్తారు. ఈయన ఎవరు పిలవరు, అయినా సరే వెళ్తారు. ఆయన ఒక మంచి భగవంతుడి గురించి ఆలోచిస్తాడంటే ఈయన వెళ్ళి చూసి వచ్చేవారు. అక్కడికి వెళ్ళి ఆయన చూస్తే ఆ రోజు అందరూ ధ్యానం చేస్తున్నారు బ్రహ్మ సమాజంలో. ధ్యానం చేస్తుంటే అందరూ కూడా మన ధ్యానం ఎలా చేస్తాం, మనసు లోపల కష్టపడి కళ్ళు మూసుకుంటూ ఉంటాం. మన పిల్లలు ఇక్కడ అసెంబ్లీ అవుతున్నప్పుడు ధ్యానం చేస్తుంటారు చూడండి. మనల్ని కూడా మహాత్ములు చూస్తే అలాగే మన ధ్యానం అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కోతులు కళ్ళు మూసుకుంటూ ఉంటాయి, ఎక్కడ నెక్స్ట్ దొరుకుతుందో ఆహారం అని ధ్యానిస్తూ ఉంటాయి, అప్పుడు అటు పరిగెడుతూ ఉంటాయి. ఈ విధంగా మనసు చంచలంగా ఉన్నప్పుడు ధ్యానం కుదరదు కదా. అందరినీ అక్కడ చూస్తున్నారు. ఒక్క కేశవ చంద్రసేన్ మాత్రమే ఆయన ధ్యానం గభీరంగా ఉంది అని గమనించారు శ్రీరామకృష్ణులు. మిగిలిన వాళ్ళందరూ ఊరికి కళ్ళు మూసుకొని తప్ప ఇంకేం చేయట్లేదు. సో ఈ విధంగా ఈయనకు వైరాగ్యం కూడా ఉంది, వివేకం ఉంది, సాధన ఉంది. కాబట్టి కేశవ చంద్రసేన్ని చాలా ఇష్టపడుతూ ఉండేవారు. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జ్ఞానము అజ్ఞానాన్ని జ్ఞానంతో ఛేదించాలి. జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడే సత్యం, ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన జ్ఞాని, మంచి జ్ఞాని. అంటే ఆ జ్ఞానంతో అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకుని ఆయన ఎంతో పరోపకారం చేసేవారు. అంటే అందరికీ, వాళ్ళకి చదువు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆహారం లేని వాళ్ళకి తను కూడా పాలు తాగకుండా ఎవరికైనా ఇవ్వడం, తర్వాత దూడకు పాలు ఉండవని చెప్పి ఆయన పాలు తాగేవారు. ఈ విధంగా ఆయనలో జాలి, దయ అన్నది చాలా వృద్ధి పొందిందనమాట. ఆ విషయం శ్రీరామకృష్ణులు విన్నారు. విని ఒకసారి నేను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గరికి వెళ్తాను, ఇంత మంచి పనులు ఆయన చేస్తున్నారు కదా, వెళ్ళొస్తానంటే ఈయన తీసుకెళ్తారు మన మాస్టర్ మహాశయ్. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఈయనంతా గౌరవిస్తారు, అంతా అయిపోతుంది. అయితే అయిన తర్వాత ఆయనతో అంటారనమాట, అంతా బాగానే ఉంది, అంటే ఆ లోపల ఇంకా భగవంతుడు ఆ రుచి ఇంకా పొందలేదు ఆయన మంచి పనులు చేస్తారు, మంచిదే, కానీ ఇంకా లోతుకు వెళ్ళాలి. దానికన్నా ఆనందం మీకు ఎక్కడ దొరుకుతుందో విజ్ఞానం అని చెప్పారు శ్రీరామకృష్ణులు. అనుభూతి, భగవంతునితో మంచి ఒక సంబంధం ఏర్పరచుకోవడం అన్నది, అందులో ఉన్న ఆనందం ఇంకెక్కడా ప్రపంచంలో దొరకదు. ఆ విద్యాసాగర్కి అంతా బాగుంది, ఆయన మంచి జ్ఞాని, పరోపకారం, దయ అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఏముందో ఆయనకి ఇంకా తెలియలేదు అని చెప్పేవారు అనమాట. ఈ విధంగా చాలామంది పండితులు అనగానే అక్కడికి వెళ్ళి ఆయన చూస్తూ ఉండేవారు, వాళ్ళని పరిశీలిస్తూ ఉండేవారు. చాలామంది పండితులు వచ్చారు, వాళ్ళు ఎంతో అహంకారంతో వచ్చారు ఈయన దగ్గరికి, చాలా విమర్శనాత్మక దృష్టితో వచ్చారు, కానీ వాళ్ళు శ్రీరామకృష్ణుల దగ్గర నుంచి నేర్చుకుని చాలామంది వెళ్ళారు. ఈ విధంగా ఈ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైరాగ్యం, వివేకం లేకపోతే వాళ్ళను రాబందులతో పోల్చేవారు. రాబందులు ఏం చేస్తాయి, ఎక్కడో పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది, కేవలం పీనుగులు శవాల పైన ఉంటుంది. ఎక్కడ శవం కనిపిస్తుందా కిందకి దిగి తిందామా అని చూస్తారు. ఈ విధంగా ఎంత ఘాటుగా విమర్శించారో చూడండి పండితుల్ని. ఎందుకంటే నిజంగానే ఈ పాండిత్యం అంటే ఒక 4 విషయాలు మనకు తెలుసు, చాలా మంచి మెమరీ పవర్ ఉందని, కానీ మనకు కొంచెం అహంకారం, నన్ను అందరూ వింటూ ఉంటారు నేను చెప్పిన మాటలు అని చెప్పి ఒక అహంకారం అన్నది
వచ్చేస్తుంది అనమాట. అది అది శ్రీరామకృష్ణులు ఏంటంటే ఎప్పుడు కూడా అది ఇష్టపడి చాలా ఘాటుగా విమర్శించేవారు అది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పేవారు. కాకి ఉంటుంది, కాకి అశుద్ధం తింటుంది, కానీ ఏదో హడావుడి చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కావు కావును అరుస్తూ ఉంటుంది, ఇటు పక్క వెళ్తుంది. అంటే తన అటెన్షన్ అందరూ చూసేలాగా ఎప్పుడు మనకు ప్రవర్తిస్తూ ఉంటుంది అది. అదే కాకి చూడండి, దాని యొక్క నడక ఎలా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది, ఒక చోట నిలకడగా నిల్చోదు, ఏంటో అరుస్తూ ఉంటుంది. నేను చాలా తెలివైందని అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ తెలివితేటలు ఎందుకు పనికిరావు అని చెప్పి కాకిని హంసతో పోల్చేవారు. ఎవరైతే వివేక వైరాగ్యాలు ఉన్నాయో వాళ్ళని హంసతో పోల్చేవారు. హంస ముందు పాలు నీళ్లు కలిపి పెట్టామనుకోండి, పెడితే అది ఏం చేస్తుంది, కేవలం పాలనే గ్రహిస్తుంది, ఆ నీళ్ళను వదిలేస్తుంది. అంటే వివేకంతో జీవిస్తుంది ఎప్పుడు కూడా. దాని నడక ఎంత బాగుంటుందో చూడండి. రాజహంస అంటారు, రాచ టీవీతో నడుస్తుంది, ఎప్పుడూ ఒకే లైన్లో నడుస్తుంది, అటు ఇటు చూడడం, చంచలత్వం ఏమి ఉండదు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ కామినీ కాంచనాల్లో ఈ అర్థకామాల మధ్య తిరిగే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారనమాట, ఇటువంటి కాకిలాగా హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే వివేక వైరాగ్యాలు ఉన్నాయో వాళ్ళు హంసలాగా ఉంటారని ఆయన ఉదాహరణ చెప్తూ ఉండేవారు. తర్వాత ఇంకొకటి, ఒకసారి మీకు స్వామి వివేకానంద విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈయన అంటే చాలామంది ఆయన ఏంటంటే కాయస్థ అంటే వేరే బ్రాహ్మణుడు కాదని చాలామందికి చులకనగా ఉండేది. వేళాకోళం ఎలాగైనా ఆయన్ని తక్కువ అని చేసి నిరూపించాలని చాలామంది చూస్తూ ఉండేవారు. అప్పుడు ఈయనకి వెళ్ళి మంచి పేరు వచ్చింది అక్కడ అంతా కూడా అని చెప్పి ఒకసారి కొంతమంది పండితులు అందరూ వచ్చారనమాట. సంస్కృతంలో మంచి పండితులు వీళ్ళందరూ వచ్చి స్వామీజీని కలుసుకోవాలని అనుకుంటున్నాం మేము అని చెప్పారు. సరే ఆయన ఏం చేశారంటే తప్పకుండా రండి అని చెప్పి ఎంతో వినయంగా, వాళ్ళందరూ పండితులు అని చెప్పి ఎంతో వినయంగా స్వామీజీ నమస్కరిస్తారు. మేము మీతో సంస్కృతంలో మాట్లాడడం మొదలు పెడతారు వాళ్ళు. అంటే ఈ పాండిత్యాన్ని అది టెస్ట్ చేయాలని చెప్పి, పరీక్ష చేయాలని చెప్పి. స్వామీజీ కూడా సంస్కృతం, ఆయన ఎప్పుడు కూర్చొని సంస్కృతం చదవలేదు, ఆయన యొక్క ఏకాగ్రత వల్ల నేర్చుకున్న సంస్కృతం అది. కూర్చొని ఆయన పాండిత్యం ఎప్పుడు సంస్కృతం చదవలేదు కదా. అయితే ఆయన మాట్లాడుతున్నారు సంస్కృతంలో, అందులో చిన్న వ్యాకరణ దోషం వచ్చింది. ఆ వ్యాకరణ దోషం చెప్పగానే, స్వామీజీ చెప్పగానే వాళ్ళందరూ ఒక్కసారే నవ్వడం మొదలుపెట్టారనమాట. అప్పుడు స్వామీజీ ఏం చేశారో తెలుసా, వినయంగా తల వంచి నమస్కరించి పండితానాం దాసోహం అని అంటారు. అంటే ఈ పండితులందరికీ నేను దాసుండి అని చెప్పి స్వామీజీ వినయంగా చెప్తారనమాట. అంటే అసలు స్వామీజీకి వాళ్ళకి పోలిక ఎక్కడ చెప్పండి. అలాంటిది ఆ అహంకారం అలా ఉంటుందన్నమాట. అంటే జస్ట్ కొంచెం నాకు 4 విషయాలు తెలిసి 4 మాట్లాడగలిగినప్పుడు, 4 సంస్కృత వాక్యాలు తెలిస్తేనే ఒక విధమైన అహంకారం వచ్చేస్తుంది. దానిని ఇక్కడ శ్రీరామకృష్ణులు చాలా మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. అయితే ఈ శాస్త్రాలు మనం చదవకూడదా అని మనకు డౌట్ రావచ్చు. మంచి పుస్తకాలు, గీత, భగవద్గీత ఇవన్నీ మనం చదువుతున్నాం కదా, మరి చదవకూడదా అంటే శ్రీరామకృష్ణులు చదవచ్చు. ఎలా అంటే ఎంతవరకు దానికి అంటే మనకు అందులో ఉన్న విషయాలను తెలుసుకొని ఇంకా మనం సాధన చేయాలి. భగవంతుని కోసం వ్యాకులత చెంది ఆయన ప్రార్థించాలి, ఆయన కోసం ఏడవాలి, ఇవన్నీ చేస్తేనే మనకు అది అనుభూతి అన్నది కలుగుతుంది తప్ప ఎప్పుడు ఇంక శాస్త్రాల జీవితం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నది అది సరికాదు. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనం ఉపమానాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక ఉపమానం అంటే ఒక పోలిక. ఒకసారి ఒక ఉత్తరం వచ్చిందట ఎవరికో, అందులో వాళ్ళ అమ్మాయి రాసింది ఏంటంటే, నాకు ఇన్ని స్వీట్లు కావాలి, నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా, నాకు ఇన్ని బట్టలు కావాలి, ఇన్ని చీరలు కావాలని రాసింది. రాస్తే ఆ ఉత్తరం ఏమైంది, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంక అన్నీ రెడీ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో ఉత్తరం కనిపించలేదు. కనిపించకపోతే ఈ తల్లి ఏం చేసిందంటే మొత్తం అంతా వెతికి ఉత్తరాన్ని పట్టుకుని అసలు ఏం రాసిందని చెప్తే, ఓహో ఇన్ని 3 కేజీలేమో ఏవో కావాలి, స్వీట్లు కావాలి, తర్వాత ఒక 4 చీరలు కావాలి అని అన్ని మొత్తం లిస్ట్ అంతా ఆవిడ చూసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉత్తరాన్ని పడేసింది. అంటే మనం చదివే శాస్త్రాలన్నీ కూడా అందులో ఏముంది, భగవంతుని పొందడానికి మనం ఏం చేయాలి, జీవితంలో ఎలా ఉండాలి, ఈ నడవడిక ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఏం చేయాలి. ఇంకా శాస్త్రాలు అంతవరకే. జీవితాంతం నేను శాస్త్రాలు చదువుతూ ఉంటాను, నలుగురికి బోధిస్తూ ఉంటాను అంటే దానివల్ల మనకు అసలు విషయం మనకు జీవితంలో మనం పొందలేము. మరొక ఉదాహరణ చెప్పేవారు, పంచాంగం ఉంటుంది కదా, పంచాంగంలో ఎంత వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి, తెలుసు కదా మీకు. ఆయన చెప్పేవారు పంచాంగంలో ఎంత వర్షపాతం వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అన్నీ ఉంటాయి. కానీ పంచాంగాన్ని పట్టుకొని పిండండి, అందులోంచి ఏమైనా నీళ్ళు వస్తాయా? సో ఇది కూడా ఉదాహరణ ఆయన చెప్తూ ఉండేవారు. మేము ఇప్పుడు రామకృష్ణ మిషన్లో మేము కూడా కొంచెం అందరికీ ఇలా బోధిస్తూ ఉంటాం కదా.
అందరికీ నాకు ఎప్పుడూ ఒకసారి డౌట్ వచ్చింది, శ్రీరామకృష్ణులు ఏం చేశారంటే ఇలాగ అందరికీ ఆ లెక్చర్స్ ఇవ్వడం, మీరు అనుభూతి పొందకుండా అందరికీ చెప్పడం అది తప్పు కదా అని చెప్పేవారు. ప్రతి వాళ్ళు చెప్తే అది ఎవరిలోనూ కూడా పరివర్తన తీసుకొని రాదు. మామూలు కేవలం పాండిత్యం నేను అందరికీ బోధిస్తూ ఉన్నాను అనుకోండి, నాలో ఏమీ లేదు, అనుభూతి అన్నది లేదు, ఆ బోధించడం వల్ల ఏం లాభం లేదని శ్రీరామకృష్ణులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఏమనేవారంటే ప్రతి వాళ్ళు బోధించలేరు, భగవంతుడు వాళ్ళకు ఒక ముద్ర ఇవ్వాలి వాళ్ళ పైన, అటువంటి వాళ్ళు బోధిస్తూనే అది జనాలకి తెలుస్తుంది, దానివల్ల వాళ్ళలో పరివర్తన వస్తుంది. అంతే తప్ప ప్రతి వాళ్ళు బోధిస్తే దానివల్ల ఏం లాభం లేదు అని దానికి ఒక ఉదాహరణ చెప్పేవారు. అదేమిటంటే కామార్పుకూరులో మీరు వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు, అక్కడ పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టుపక్కల అందరూ మనుషులు కొంచెం అక్కడ పాడు చేస్తూ ఉండేవారు అనమాట. చేస్తూ ఉంటే చాలామంది ఊరి పెద్దలు అందరూ వచ్చి చాలాసార్లు ఇక్కడ ఇలా చేయొద్దు మీరు అని చెప్పి వాళ్ళని భయపెట్టినా మళ్ళీ నెక్స్ట్ డే అలాగే అంతా పాడు చేసి ఉండేది అంతా కూడా. అప్పుడు ఆ శ్రీరామకృష్ణులు అంటారు, ఒకసారి కంపెనీ వాళ్ళు, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది కదా మనల్ని, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక బోర్డు పెట్టారు, ఇక్కడేమీ మీరు ఏం చేయకూడదు, పాడు చేస్తే మీకు శిక్ష వేస్తామని చెప్పి. ఇంకా అప్పటి నుంచి ఎవరు కూడా అక్కడ దరిదాపుల్లోకి వచ్చేవాళ్ళు కాదనమాట. అలాగే కంపెనీ ముద్ర ఉండాలి ఏదైనా పని జరగాలంటే, అలాగే భగవంతుని యొక్క ముద్ర మీ పైన ఉంటేనే అది ఎవరికైనా టీచింగ్ అనేది పనిచేస్తుంది. మీరు ఇలా అందరూ బోధించకూడదు, ఆ లెక్చర్స్ ఇవ్వడం అంటే ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు. సో నాకు ఈ డౌట్ వచ్చింది ఒకసారి శ్రద్ధా ప్రణా మాతాజీని మీరు వినే ఉంటారు, ఆ మాతాజీని అడిగాను అనమాట, మరి ఇదేమో బోధించొద్దని శ్రీరామకృష్ణులు చెప్తున్నారు, మనకందరికీ ఎప్పుడు చెప్పాలని లెక్చర్స్ ఇవ్వాలి, క్లాసులు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు, మనకేం అనుభూతి కలగలేదు కదా, మరి ఇది తప్పు కదా మాతాజీ, ఎందుకు మాకు ఎవరైనా చెప్తున్నారంటే, అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, నువ్వు ఏంటంటే పాండిత్యం అహంకారంతో నువ్వు చెప్పట్లేదు కదా, నువ్వు చెప్తున్నది ఏం చెప్తావు, నువ్వు నేర్చుకోవడానికి చెప్తున్నావు. నలుగురికి చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ, నువ్వు నేర్చుకోవడానికి భగవంతుని యొక్క మాటలు 4 సార్లు చదువుతావు, అది నీపైన ప్రభావం చూపిస్తుంది. మనం సాధకులం కాబట్టి 4-5 సార్లు మనం చదువుతూ ఉంటే అది మనపైన ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఒక సాధకురాలుగా నువ్వు అందరికీ చెప్తున్నావు తప్ప నాకేదో పాండిత్యం ఉంది, అందరూ నన్ను పొగడాలి, లేకపోతే నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఆ ఉద్దేశం సరి లేదు కదా నీకు, అటువంటప్పుడు దానివల్ల ఏం దోషం లేదు అని చెప్పి మాతాజీ చెప్పారనమాట. తర్వాత భగవద్గీతను గీత అంటాం కదా, గీత అని గీతను మొత్తం కంఠస్థం చేస్తే ఏం లాభం లేదు, గీతను తిరగేస్తే ఏమవుతుంది, త్యాగి అవుతుంది. ఆ త్యాగాన్ని నేర్చుకోండి. గీత మీకు ఏం చెప్తుంది, మీకు అహంకారాన్ని మమకారాన్ని త్యాగం చేయని చెప్తుంది. గీతాన్ని చదివేసి నువ్వు అహంకారిగానే మిగిలిపోయావు అనుకో, దానివల్ల లాభం ఉంది. అందువల్ల నువ్వు త్యాగాన్ని నేర్చుకో, గీతలో ఉన్నటువంటి సందేశం ఏదైతే ఉందో అది త్యాగాన్ని నేర్చుకో అని చెప్పేవారు. అలాగే కొంతమంది చూడండి, మరి శ్రీరామకృష్ణులు బోధించేవారు అందరికీ. తర్వాత స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి ఎంతో బోధించారు. ఈ బోధించడం కూడా ఈ నేను బోధిస్తున్నాను వాళ్ళు వింటున్నారు అనేది కూడా ఒక వాళ్ళు నేను వేరు అనే భావం వస్తుంది కదా. అందువల్ల వాళ్ళు అహంకారం కొంచెమైనా లేకపోతే బోధించలేరు ఎవరికి కూడా. అందువల్ల మహాత్ములు ఏం చేస్తారు, కొంచెం అహంకారాన్ని ఉంచుకుంటారు. అది దేనికోసం, అది అహంకారం నలుగురికి బోధించడానికి. ఆ అహంకారాన్ని ఏమంటారంటే విద్య అహంకారం అంటారు, విద్య అహంకారం. దానివల్ల అది చెడు చెయ్యదు ఇది. అలాగే భక్తి, ఎవరికైనా భక్తిని, నారద మహర్షి భక్తిని బోధించారు, అది భక్తి అహంకారం. ఈ భక్తి అండ్ విద్య అహంకారం వీటి వల్ల మనకు ఎప్పుడు కూడా దోషం ఉండదు. అది ఎలాంటిదంటే, అది ఒక తాడు ఉందనుకోండి, కొబ్బరి తాడు, దాన్ని మనం కింద పెట్టి కాల్చాము, అక్కడ కాలిస్తే ఏమవుతుంది, మొత్తం తాడంతా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత దాని ఆకారం ఎలా ఉంటుంది, తాడులాగే ఉంటుంది. కానీ ఒక్కసారి మనం కొంచెం గాలి వచ్చిందంటే, అంటే ఆకారానికి మాత్రమే అది అహంకారం, కానీ నిజమైన అహంకారం కాదు అది. కేవలం లోక శిక్షణార్థం వాళ్ళు ఏం చేస్తారంటే అహంకారాన్ని కొంచెం పెట్టుకుంటారు. అలాగే ఇంకొకరికి బోధించాలంటే ఏం చేయాలి, మనం 4 శాస్త్రాలు కొంచెం చదవాలి. అదే మనల్ని మనం చంపుకోవాలంటే ఒక సూది సరిపోతుంది, ఎవరినైనా చంపాలంటే కత్తి కావాలనేవారు. ఈ విధంగా మనకి మనం ఏంటంటే భగవంతుడే సత్యం అని చెప్పి మన నామజపం చేసుకుని భగవంతుడిపైన శరణాగతిగా ఉంటే మనం ముక్తులం అయిపోతాం. వేరే వాళ్ళని మనం వాళ్ళ స్థాయిలోకి వచ్చి వాళ్ళకి అర్థం చెప్పాలంటే మనం శాస్త్రాలన్నీ చదివి దాని గురించి చెప్తే కానీ వాళ్ళు దారిలోకి రారు. అందువల్ల మనకు శాస్త్రాలు ఎవరికైనా చెప్పేటప్పుడు శాస్త్రాలు అవసరం అని చెప్పేవారు అన్నమాట. అలాగే కేవలం ఈ పాండిత్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల లాభం లేదు అన్నదానికి మరొక ఉదాహరణ చెప్పేవారు. ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి దగ్గరకు ఒకసారి భాగవతం పండితుడు వచ్చాడు. ఆయన భాగవతం పండితుడు వచ్చి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి భాగవతం చదువుతున్నాను, నాకంతా కూడా
కరతలామలకు మొత్తం కంఠస్థం అయిపోయింది. నేను రోజు వచ్చి ఏదో ఒక సమయంలో నేను కొంచెం మీకు భాగవతం బోధిస్తాను అని చెప్తారు. చెప్తే ఈ రాజుగారికి ఏంటంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ఆయన అనుకున్నారు ఎవరు కూడా ఇలాగ శాస్త్రం చదివి నిజమైన పండితుడు ఎవరు కూడా ఆయన సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతాడు తప్ప అందరికీ బోధిస్తానని చెప్పి అటువంటి భావన రాదు. అంటే ఈ పండితుడు ఏంటన్నమాట కేవలం కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి, నలుగురి దగ్గర పేరు రావడానికి ఈయన పాండిత్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి ఆయన ఏమంటారంటే, మీరు సరే మీరు రండి భాగవతం చెప్పడానికని చెప్తే ఆయన వింటారు. భాగవతం విన్న తర్వాత మీరు భాగవతాన్ని బాగా అర్థం చేసుకోండి అంటాడు ఒక మాట ఆయన ఆ రాజు. అంటే ఈ పండితుడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని ఎందుకు ఈ రాజుగారు ఈ మాట అన్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఆయన అనుకుని మళ్ళీ సరే ఇంకా బాగా చదవాలనుకుంటానని చెప్పి ఇంకా బాగా చదివి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ భాగవతం చెప్పిన తర్వాత అర్థమైందా రాజా అంటే అప్పుడు ఆయన మళ్ళీ అంటారు, మీరు అర్థం చేసుకోండి ముందు అంటారు. ఇలా ఎప్పుడు వెళ్ళినా ఇదే మాట అంటూ ఉంటాడు అనమాట. అంటూ ఉంటే ఎందుకు ఈయన ఇలా అంటున్నాడని చెప్పి బాగా లోతుగా ఆలోచించేటప్పటికి ఆయనకు అర్థమైంది ఏంటంటే, భాగవతంలో ఉన్నదేంటి, భగవంతుడి కోసం నువ్వు అన్నీ వదులుకొని భగవంతుడి కోసం నువ్వు ప్రార్థించాలి అని ఉంది. నువ్వు ఇన్ని రోజులు భాగవతం నువ్వు చదువుకొని ఆ లక్షణం నీ రాకపోతే నువ్వు ఎవరికి బోధించి లాభం ఏంటి? అది అప్పుడు అర్థమయ్యి ఇంకా మరుసటి రోజు నుంచి ఆయన ఇంకా బోధించడానికి వెళ్లకుండా ఆయన రోజు కూడా సాధన చేసుకుంటూ ఉండేవాడట. అలాగే ఒకసారి మరొక ఆయనకి భాగవతం ఒక ఆయనకి చదవాలని అనిపించింది, నేర్చుకోవాలి ఎవరి దగ్గరనో గురువు గారి దగ్గరని. ఈయన ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ని అడిగారు, ఎవరైనా కొంచెం భాగవతం తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, రోజు మా ఇంటికి వస్తే నేను ఇంత డబ్బులు ఇస్తాను, నేను కొంచెం భాగవతం నేర్చుకుంటాను అని చెప్తే, సరే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అయితే ఒకటే ప్రాబ్లం, చాలా బాగా చదువుకున్నాడు ఆయన భాగవతం. ప్రాబ్లం ఒకటే, అదేంటంటే ఆయనకేమో 2 ఆవులు ఉన్నాయి, కొంచెం పొలం ఉంది, తర్వాత నాగలు ఉంది. ఆయన ఎప్పుడు ఆ పొలం దున్నుకుంటూ ఆ వ్యవసాయం చేసుకుంటూ బిజీగా ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడు సమయం ఆయనకు దొరుకుతుందో అప్పుడు ఆయన వచ్చి మీకు చెప్తాడు, మరి ఎప్పుడు రోజంతా ఖాళీగా ఉండడు అని చెప్తే అప్పుడు ఈయన అంటాడు, బాబు భాగవతం తెలిసిన ఆయన ఇలాంటి పండితుడు నాకు వద్దు. అంటే అన్నీ నీకు తెలుసు, కానీ నువ్వు రోజు వ్యాపకాల్లో రోజు మనం చేసే డైలీ యాక్టివిటీస్లోనే 24 గంటలు మనం దాంట్లో మునిగిపోయి ఉంటే సాధన భజన లేకుండా అటువంటి పండితుడితో నేనేం చేస్తాను, నాకు అటువంటి పండితుడు వద్దు అని చెప్తాడు. తర్వాత ఇంకొకటి మీకు అందరికీ తెలుసు, ఒకసారి నదిలో, గంగా నదిలో ఒక పడవ వెళ్తూ ఉంది. ఆ పడవ వెళ్తూ ఉంటే అందులో చాలామంది కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే అందులో ఒక పండితుడు కూడా కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే మొత్తం పడవ సాగుతుంది, చక్కగా మంచి గాలి వీస్తుంది. ఈ మంచి అంటే లోపల వీళ్ళందరూ కూడా అమాయకులు, పల్లెటూరులో అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన పాండిత్యాన్ని అంతా కూడా ప్రదర్శించాలనుకుని కొన్ని మాటలు చెప్పాడు ఆయన. అందరూ ఆహాహా ఇంత బాగా చెప్తున్నారు అన్నాడు. తర్వాత ఎవరైతే పడవ నడుపుతున్నాడో ఆయన మీద దృష్టి పడింది. ఏమో నువ్వు ఎప్పుడైనా ఉపనిషత్తుల పేరు విన్నావా అని అడిగాడు. అవేంటండి, నేను ఎప్పుడు వినలేదండి అని చెప్తే, అయ్యయ్యో నీ జన్మ సగం వేస్ట్ అయిపోయింది నాయన, మానవ జన్మనైతే నీ ఉపనిషత్తులు కూడా నీకు తెలీదా అన్నాడు. ఓ అలాగా అని చెప్పి పాపం ఇతను బాధపడ్డాడు. తర్వాత పోనీ భగవద్గీతన్నా ఎప్పుడన్నా చూసావా, చదివావా ఎప్పుడంటే, అబ్బే ఆ గీత అది ఎప్పుడో ఏదో విన్నాను కానీ నాకు దాని గురించి ఏం తెలియదండి, అందులో ఏముంది నాకు తెలియదు. పోనీ భాగవతం అన్నా విన్నావా, అబ్బే లేదండి అది కూడా నేను చదవలేదు. అంటే నీ జీవితం అంతా వృధా అయిపోయింది నాయన, ఎందుకు నీ జీవితం, ఏమీ తెలియదు నీకు ధర్మం అన్నది అని చెప్పేసి అన్నాడు. ఈ లోపల మీకు బెంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా తెలుసు, వైశాఖ మాసంలో ఒక్కసారే నల్లగా అయిపోతుంది ఆకాశం అంతా కూడా, మబ్బులు పట్టి ఆకాశం అయిపోయి మొత్తం మంచి గాలి వస్తుందన్నమాట. గాలి ఎలా వీస్తుందంటే ఇంక భయంకరంగా గాలి వస్తుంది. పడవ అప్పుడు సరిగ్గా మొత్తం నల్లగా అయిపోయింది అంతా కూడా. ఇంకా పడవ ఊగడం మొదలుపెట్టింది. అది సడన్గా వస్తుంది, మనం ముందే ఊహించలేము. అది కాల వైశాఖ అంటారు దాన్ని. అది వస్తుంది, ఇంక పడవ ఊగిసలాడుతుంది అనమాట. ఈయనేమో ఈ పడవ నడిపోయానంటే ఇంక నా చేతుల్లో లేదు ఇప్పుడు ఇది, మీరందరూ ఈత కొట్టడానికి రెడీగా ఉండండి, మనం మధ్య గంగా నదిలో ఉన్నాము, అందువల్ల మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్తే ఈయన అయ్యా మీకు ఈత వచ్చండి అని అడిగాడు. అబ్బాయి నాకు రాదయ్యా అని వణికిపోతున్నాడు అనమాట. అప్పుడు అంటే అప్పుడు ఈయన అంటాడు, నాకు గీత రాదు కానండి ఈత వచ్చండి అని చెప్పి. అందువల్ల ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ భవసాగరాన్ని దాటడానికి మనకి ఏది అవసరమో అది మనకి ఉంటే ఇంక మిగిలినవన్నీ ఎన్ని తెలుసుకొని ఏం లాభం, ఎన్ని ఆస్తులు ఉండి ఏం లాభం. అటువంటి చాతుర్యమే నిజమైన చాతుర్యం, అటువంటి తెలివితేటలే నిజమైన తెలివితేటలు.
ఏ తెలివితేటల ద్వారా మన జీవితంలో ఈ మొత్తం అంతా పరివ్యాప్తమైనటువంటి ఈ భగవంతుని సత్తాన్ని తెలుసుకుంటాము, మనం చేసే పనుల ద్వారా కానీ, లేకపోతే మన యొక్క సంబంధ బాంధవ్యాల ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా మనం అది తెలుసుకోలేనప్పుడు అసలు వృధా అవుతుందన్నమాట. అందువల్ల దేని ద్వారా మనకు ఇది కలుగుతుంది, భగవంతుని పైన ప్రేమ కలుగుతుంది, అటువంటి వాటిని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు చెప్పండి, మనకి ఏం చేయమని చెప్పారు? ఆయన ఎప్పుడు కూడా సాధు సంఘం చేయమని చెప్పారు. ఎప్పుడు భగవంతుని గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఎవరు తలుచుకుంటూ ఉంటారో అటువంటి సాధు సంఘం చేయమని చెప్పారు. తర్వాత రెండవది, ఎందుకంటే మనకు అందరికీ కూడా అటువంటి వ్యాకులత కలగదు, కానీ అలా కూర్చోకూడదు. మనం అది కావాలి అంటే, వ్యాకులత కలగాలి అంటే మనలో పవిత్రత ఉండాలి, మనలో ఇంకా భోగ వాసన ఉంటే కొంచెం ఉన్నా సరే వ్యాకులత కలగదు. వ్యాకులత కలిగే వరకు మనం ఏం చేయాలన్నమాట, భగవంతుని దగ్గర ఇంకా చాలా సులభమైన మార్గం ఏముంది, ప్రార్థన. ప్రార్థిస్తూ ఉండాలి. నేను ఇందులో కూరుకుపోయి ఉన్నాను, దీని నుంచి నన్ను పైకి తీసుకునిరా. ఆ ప్రార్థన వల్ల మనకు చాలా లాభం కలుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారు, సదసద్ వస్తు విచార్, అంటే ఏది సత్వస్తువు ఏది అసత్ వస్తువు, ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉండే వస్తువు ఏంటి, తర్వాత మూన్నాళ్ళది ఏముంది, ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయే దానిపైన మన ఆసక్తి అనురాగం పెంచుకుంటే జీవితంలో దుఃఖం తప్పదు. ఏం చెప్పారు ఆయన, ఒక యజమాని దగ్గర ఒక పని మనిషి ఎలా ఉంటుందో అలాగ మీరు ఉండండి. ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమించండి, అందులో తప్పులేదు, అంతా ఉండండి, కానీ మనసులో మాత్రం భగవంతుడు ఒక్కడే సత్యం అన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నివాసం వేరే చోట ఉంది, భగవంతుని దగ్గర ఉంది మీ అసలు నివాసం అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. దానిని మనం ఎప్పుడూ కూడా పదిలం చేసుకుంటూ అక్కడ మన స్థానాన్ని ఇంకా ఇంకా పటిష్టం చేసుకుంటూ ఉండాలి. చేసుకుండకపోతే ఒక్కసారే మనం డివాస్టేట్ అయిపోతాం అనమాట. ఒక్కసారే మనకి ఏ దుఃఖం వచ్చినా మనం తట్టుకునే స్థితిలో ఉండం. ఇది ఈ విధంగా ఉంటూ ఏ విధంగా అయితే ఒక పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని మనుషులు పనిచేస్తూ ఉంటారు, కానీ తన ఇల్లు అంటూ ఒకటి ఉంది కదా ఎక్కడో, పాపం పొద్దునంతా పనిచేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది, తన ఇల్లులాగే చేస్తుంది, తన ఇల్లులాగే వాళ్ళందరికీ వండి పెడుతుంది, ఆ పిల్లలు తను లాలన పాలన చేస్తూ ఉంటుంది. కానీ తన మనసులో లోపల మాత్రం ఎక్కడుంటుంది మనసంతా, అయ్యో నా పిల్లలు ఎలా ఉన్నారో అక్కడ, నా ఇల్లు ఎలా ఉందో, సాయంకాలం అయిపోయింది, ఇంట్లో లైట్ వేశారో లేదో, ఇదంతా మనసు మాత్రం పాపం అక్కడే పడి ఉంటుంది, అక్కడ వెళ్ళడానికి వ్యాకులత పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం అలా ఉండాలి అని చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా శ్రీరామకృష్ణులు. తర్వాత ఎలా ఒక చిన్నపిల్లవాడు ఒక కర్రను పట్టుకుని ఒక స్తంభాన్ని పట్టుకుని తిరుగుతాడు, గిరగిరా తిరుగుతాడు కదా, అలాగ ఆ విధంగా భగవంతుని పట్టుకుని ప్రపంచంలో మీరు పనులన్నీ కూడా చేస్తూ ఉండండి. ఆ భగవంతుని పట్టుకుంటే ఏమవుతుంది, పడిపోవడం, నువ్వు ఎంత తిరిగినా కూడా పడవు అన్నమాట. జీవితంలో మనం దేనికోసం వచ్చాము ఇక్కడికి, ఆ భగవత్ ప్రాప్తిని పొందడానికి, లేకపోతే ఈ జీవితంలో ఏముంది చెప్పండి, ఒకరోజు దుఃఖం ఒకరోజు సుఖం, అంతే కదా. అది ఎప్పటికైనా మనకు అర్థమవుతుంది. ఇందులో ఉన్నది సారం ఇంతే అని చెప్పాము. మొదట అంతా బాగుంది, మనకు పరిస్థితులు అన్నీ బాగున్నాయి, చాలా ఆనందంగా ఉంటాం, కానీ ఇప్పుడు ఒకలా ఉండవు కదా పరిస్థితులు. అందువల్ల ఎప్పుడూ కూడా ఏదైతే శాశ్వతమో సదసద్ వస్తు విచారం చేస్తూ ఆ భగవంతుని మన హృదయాంతరాళాల్లో మనం ప్రతిష్ఠించుకోగలిగినప్పుడు మన జీవితంలో కష్టాలన్నింటినీ కూడా మనం ఎదుర్కోగలుగుతాము, మనం ఆనందంగా ఉండగలుగుతాము, నలుగురికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాము. దీనికి కూడా భగవంతుడి కృప ఉండాలి. మనం చేసేద్దామంటే వచ్చేది ఇది కూడా. ఆ సాధన చేయడానికి, మనం అటువంటి విచారం చేయడానికి, దీనికి కూడా భగవంతుని యొక్క కృప అన్నది ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే ఆయన ఎప్పుడూ నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే ఆయన కృపకు మనం పాత్రులం అవుతాం అన్నమాట. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనం అన్నీ చదువుకోవచ్చు, శాస్త్రాలు అవన్నీ కూడా చదువుకోవచ్చు, అయితే అవి ఎందుకోసం అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, మనకేదో ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, మన లోపల ఒక పరివర్తన, వివేక వైరాగ్యాలు ఇవన్నీ కలగడానికి మాత్రమే ఈ శాస్త్రాలు అన్నది గుర్తుపెట్టుకొని మనం శాస్త్రాలు చదువుకోవచ్చు, కథామృతం చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అది శ్రీరామకృష్ణులు మనకు చెప్తున్నారన్నమాట.